బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అమ్మా. మీకు కూడా తల్లి. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అమ్మా, శివరాత్రి వేళ మనం ప్రతి ఏటా చేసిందే, బట్ మళ్ళీ ఒక్కసారి మీ నోట వినాలని, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏం చేసి ఈ రోజుని మనం మరింత భక్తి మార్గం వైపు తీసుకువెళ్ళొచ్చు. మన మనసుని, మన హృదయాన్ని, మన సోల్ని. సోల్ అంటే ఆత్మ. కావాల్సింది అదే. ఏమంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది మహాశివరాత్రి అమ్మ. నెల నెల అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చేటటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఇది ఎందుకు ఇంత ప్రసిద్ధం అంటే, ఈనాడే అవ్యక్తుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి నామరూప అతీతుడైనటువంటి దేవతలు, ఋషులు తాము అర్చించుకోవడానికి ఏదన్నా ఒక సంకేత రూపంలో అవతరించమని ప్రార్థిస్తే మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించటం జరిగింది. అంతకు ముందు లేడా శివుడు? ఉన్నాడు, కానీ అవ్యక్తుడు. అంటే కనపడకుండా ఉన్నాడు. మరి కనపడకుండా ఉన్నటువంటి పరమాత్మను అర్చించాలి అంటే ఎట్లా కుదురుతుంది? అందుకని వాళ్ళందరూ మేము అర్చించుకోవడానికి వీలుగా నామరూపాలతో కనపడు అని అడిగినప్పుడు ఆ విధంగా దర్శనం ఇయ్యటం జరిగింది. అందుకని ఇది శివుని యొక్క ఆవిర్భావ సమయం గనక పుట్టినరోజు అంటామా, జన్మదినం అంటామా, ఆవిర్భవించిన రోజు లేదా అవతరించిన రోజు అని చెప్పచ్చు. అందుకని శివుడికి సంబంధించిన రాత్రిగా శివరాత్రి అన్న పేరుతో మనం శివుణ్ణి కొలుచుకుంటామమ్మా. ఇది మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత. ఈనాటి అర్ధరాత్రి సరిగ్గా రాత్రికి మధ్య సమయంలో శివుడు జ్యోతి స్తంభంగా ఆవిర్భవించటం జరిగింది. ఉపవాస దీక్ష చేస్తాం కదమ్మా, మరి డేలో చేస్తాం ఎందుకని? అమ్మా, ఆయన ఉద్భవించింది అర్ధరాత్రి. మనకి ఏదైనా సరే సూర్యోదయం నుంచి లెక్క కదా ఒక రోజు అంటే. మళ్ళీ రేపు పొద్దున సూర్యోదయానికన్నా ఒక జాము ముందు వరకు ఉండేది ఒక రోజుగా పరిగణించబడుతుంది. మనకి పాశ్చాత్య పద్ధతిని అనుసరించి రాత్రి 12 గంటలు దాటాక వేరే తేదీ వస్తుంది. అవునమ్మా. కానీ మనకి సూర్యోదయానికి ఒక జాము ముందు వరకు ముందు రోజు కిందే లెక్క. ఇప్పుడు ఉదాహరణకి 6ంటికి సూర్యోదయం అవుతుందంటే 4-4:30 దాకా కూడా క్రితం రోజు రాత్రిగానే పరిగణిస్తాం. కనుక ఇవాళ సూర్యోదయం నుంచి అర్ధరాత్రి వరకు ఒకే రోజు గనక ఉదయం నుంచి శివుడు ఆవిర్భవించటానికి తగినటువంటి సంసిద్ధత మనం ఏర్పాటు చేసుకోవాలి. మనం సిద్ధం చేసుకోవాలి. ఇవాళ ఫలానా సమయానికి ఒకళ్ళు మన ఇంటికి వస్తారు అనుకోండి, ఆ క్షణాన్ని తలుపులు తెరుస్తామా? దానికన్నా ముందే ఇల్లు శుభ్రం చేసుకుని వాళ్ళు వస్తే కూర్చోవడానికి, ఉండడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని అప్పుడు కదా ఏదైనా మనం చేసేది. కనుక ఇవన్నీ ముందు జరుగుతాయి. మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, దానికోసం సిద్ధమవుతున్నాం. ఏదైనా ఒక శుభకార్యం చెయ్యాలి అంటే దానికి ముందు రోజంతా ఉపవాస దీక్ష పాటిస్తారు, కొన్ని నియమాలు పాటిస్తారు. అలాగే అర్ధరాత్రి శివుడు ఆవిర్భవించబోతున్నాడు అంటే దానికన్నా ముందు రోజంతా ఉపవాసం చేయడం, శివుడిని ఆరాధించటం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా శివరాత్రి రోజు చేసే ఉపవాస దీక్ష గురించి ఎన్నో నియమ నిష్ఠలు చెప్తారు కదమ్మా, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామా? సైంటిఫిక్ గా కూడా చాలా చెప్తారు. అవునమ్మా. ఇప్పుడు ఉపవాసం అంటే అంటే సమీపంలో, వాసం అంటే ఉండటం. సమీపంలో ఉండడం. దేని సమీపంలో? దైవానికి. అంతే కదా. అలా ఉండాలి అంటే కడుపు నిండా అన్నం తిని కూర్చున్నాం, ఉండగలమా? ఉండలేం. నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకుని ధ్యానం అని నిద్రపోతాం, యోగ నిద్ర అంటూ నిద్రలోకి జారుకుంటాం. అందుకని భగవంతుని పట్ల మన మనస్సు లగ్నమై ఉండడానికి తగినటువంటి పద్ధతి ఏమిటంటే ఉపవాసం. ఇది ఉపవాసం అంటే లంఘనం కాదు, అన్నం మానేయడం కాదు. జ్వరం వచ్చి అన్నం మానేస్తే లంఘనం అంటాం.
అంతే కదండి. పూర్వం లంకణాలు చేసిన ఇప్పుడు లంకణాలు లేవు. మనకి ఆయుర్వేదం మందులు తీసుకున్నంత కాలం లంకణం ఉండేది. ఎప్పుడైతే అల్లోపతి మందులు మొదలెట్టామో లంకణాలు మానేసాం. మందు కన్నా కంపల్సరీ కొంచెం తినే టాబ్లెట్ దాంతో వేసుకోవాలి. పాటు అనేక రకాల ఇతర అక్కర్లేనివి కూడా శరీరంలో ప్రవేశించి బాధపడతాయి గనక ముందు కాస్త శరీరాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఏదో ఒకటి తినమంటారు. కానీ మామూలుగా అయితే తినకుండా ఉంటే అది లంకణం అవుతుంది. తినకుండా ఉండడం ఉపవాసం కాదు. ఇవాళ ఉపవాసంలో ఉన్నాను గనక నేను ఇడు చుమ్ముకుంటాను, పుస్తకాలు సర్దుకుంటాను, బీరువాలు చదువుకుంటాను అంటే అది ఉపవాసం అవ్వదు. భగవంతుని పట్ల మనసు కేంద్రీకరణ చేసి ఆయన పట్లే దృష్టి పెట్టుకుంటే అది ఉపవాసం అవుతుంది. అలా ఉండడానికి అనుకూలంగా ఉండడం కోసమని ఆహార నియమం పెట్టారు. ఈ ఆహార నియమం ఏమిటి అంటే బరువైనటువంటి ఆహారం తీసుకోకూడదు. ఎవరికి ఏది అలవాటో అది ఎక్కువ తీసుకుంటారు. మనకి జ్వరం వస్తే అన్నం తినద్దంటే రొట్టెలు తినమంటారు, అంతే కదా. రొట్టెలు తినే ప్రాంతాల్లో జ్వరం వస్తే అన్నం పెడతారు. అంటే మామూలుగా తినేదానికన్నా తక్కువ తింటారు, జిహ్వ చాపల్యం తగ్గుతుంది అంతే, ఎక్కువ ఉండకూడదు కనుక ఆహారం తక్కువ తీసుకోవడం అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రధానమైన అవసరం. అసలే ఏం తీసుకోరు కదమ్మా, వాటర్ కూడా తీసుకోరు కదా. అది మన పద్ధతిలో అలా లేదమ్మా. నీళ్లు కూడా తీసుకోకూడదు అన్న పద్ధతి లేదు. అది కొంచెం కఠినంగా ఉండేది. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదమ్మా, ఈ దేవుణ్ణి బాధ పెట్టి ఏం చేస్తాం? మరే ఆత్మారాముడు ఉన్నాడుగా, ఆత్మారాముడిని బాధ పెట్టకూడదు కదా. ఉండగలరా? ఉండండి. కొంతమందికి శక్తి ఉంటుంది, ఉండండి. కానీ శక్తి లేనప్పుడు మాత్రం ఉండడానికి వీల్లేదు, ఉండకూడదు కూడా. మరైతే ఏం చెయ్యాలి? మరైతే ఏం చెయ్యాలి అంటే మనం మామూలుగా తినే అన్నం తిన్నట్టయితే కడుపు బరువెక్కుతుంది. కడుపు బరువెక్కి నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది? శరీరంలో ఉన్న శక్తి అంతా మనం తిన్న ఆహారం అరిగించుకునే చోటుకి చేరింది. మెటబాలిక్ యాక్టివిటీ అంటే జీవ ప్రక్రియ. పొట్ట దగ్గర ఉండేటప్పటికి మొత్తం శక్తి అంతా అక్కడికి వెళ్ళింది. దాంతో రక్తపు సరఫరా మెదడుకు తగ్గింది కనుక కునికిపాట్లు వస్తాయి. కనుక ఏం చెయ్యాలి? ఈ పొట్ట దగ్గరికి మొత్తం శక్తి అంతా కేంద్రీకరించబడి ఉండకూడదు అనుకుంటే తక్కువ ఆహారం తీసుకోవాలి. తక్కువ ఆహారం తీసుకుంటే బలం లేక నీరసం వస్తుంది కదా. అందువల్ల తిన్న లేక తీసుకున్న వెంటనే అరిగిపోయి శరీరానికి బలం ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అందుకే పళ్ళు తినండి అంటారు. పళ్ళు పాలు తేలిగ్గా అరుగుతాయి, ఇన్స్టంటేనియస్ ఎనర్జీ, అక్కడికక్కడ శక్తి వస్తుంది. కనుక అలా తీసుకోవడం ఇది ఉపవాసంలో ఉన్నటువంటి రహస్యం. అంటే మీరు ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర ప్రకారం అన్నారు. ఓషినోరి సుబుకి అనేటటువంటి ఆయన జపాన్ శాస్త్రవేత్త ఆటోఫాగి అనేటటువంటి ఒకనొక సిద్ధాంతాన్ని వెలికి తీసుకొచ్చాడు. అంటే వెలికి తీసుకొచ్చాడని ఎందుకన్నానంటే అంతకు ముందు ఉంది అది. ఏమిటది? ఆటోఫాగి అంటే తన శరీరాన్ని తానే తినడం. తన శరీరాన్ని తాను ఎలా తింటారు? మనం అన్నం తినలేదు, ఆకలేసింది, మన శరీరంలో యాసిడ్స్ తయారైపోయాయి. ఏమవుతుంది? లోపల ఉన్న వాటినే తినేస్తుంది. అక్కర్లేనటువంటివి అధికంగా మన శరీరంలో చేరినటువంటివి ఇలాంటివన్నీ కూడా ఇలా ఉపవాసం ఉండడం ద్వారా నశిస్తాయి. అందుకే ఆయన క్యాన్సర్కి ఒకానొక పద్ధతి తగ్గించటానికి నియమాలు పాటించటం, ఆహార నియమాలు. అంతెందుకంటే ఆయన చెప్పడానికన్నా ముందే చెప్పారు కదా, క్యాన్సర్ తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్, షుగరు లేని పదార్థం తీసుకోవాలని. ఉండగలమా మనం? ఉండగలిగితే బాగానే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ లేకుండా పొట్టి పళ్ళు, పచ్చికూరలు తినడం అలవాటు చేసుకోవచ్చు. ఉన్నారు కదా అలా చేసుకునే వాళ్ళు కూడా. వాటి వల్ల ఏమవుతుంది అంటే అసలు క్యాన్సర్ ఉన్నవాడికైతే ఇవి తక్కువ తీసుకుని ఆ శరీరంలో క్యాన్సర్ కణాలు తినేస్తుంది. ముందు పనికిరాని వాటిని, ఎక్స్ట్రా ఉన్న వాటిని తినేస్తుంది అది. మన శరీరంలో తయారైనటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆహారాన్ని పచనం చేసేవి అవి తయారయ్యాయి, ఆహారం లేదు. అప్పుడేముంది, అక్కడ ఉన్నటువంటి అక్కర్లేనటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తినేయడం జరుగుతుంది. అందువల్ల క్యాన్సర్ లాంటివి పోవడానికి కూడా ఆహార నియమం చాలా ప్రధానం అన్నారు.
సరే మనకి తెలుసు డయాబెటీస్ లాంటి వాటికి కూడా ఆహార నియమమే ప్రధానం. అంతెందుకు ఏ వ్యాధి వచ్చినా ఆహారమే కారణం. మనం ఏం లోపల తీసుకుంటున్నాం అన్నదే వెరీ ఇంపార్టెంట్. అన్నం అన్నారు, అన్నం అనే పదానికి తినేది తినబడేది అని అర్థం. మనం తింటాం, దాని సరైన పద్ధతిలో తినకపోతే అది మన్ని తింటుంది. మరి అది తినేది తినబడేది కూడా. కనుక అటువంటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నిద్ర రాకుండా ఉండాలి, ధ్యానం నేను చేస్తున్న పూజ మీద కానీ ధ్యానం మీద కానీ ఉండాలి ధ్యాస. అట్లా ఉండాలి అంటే పొట్ట బరువుగా ఉండకూడదు. అలా అని మరీ నీరసం వచ్చి పడిపోకుండా సొమ్మసిల్లిపోకుండా ఉండాలి అంటే దానికోసం తేలికపాటి తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. ఇది ఉపవాసం అంటే చేయాల్సిన పద్ధతి అమ్మా. ఇక జాగరణ సంగతి అమ్మా ఇంకా చెప్తా. ఈ ఉపవాస నియమాలు అడిగారు కదా, ఈ ఉపవాసాల దగ్గరకు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు, గర్భవతులు, పాలిచ్చేవాళ్ళు, చదువుకునే పిల్లలు, పొలం పనులు మొదలైన బరువైన పనులు చేసేవాళ్ళు వీళ్ళు ఉపవాసం చేయకూడదు. ఓకే, చేయకూడదు. ఎందుకంటే శారీరక శ్రమ పడతారు. ఒక్క పూట గనక శరీరానికి తగిన పోషకాలు ఇవ్వకపోతే అది బలహీనమైపోయి మొదటికే మోసం వస్తుంది కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏంటి? వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా. ఏం కోరికలు ఉంటాయి? దేవుణ్ణి పూజించాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయదు, పళ్ళో ఏవో తినమనండి, తిని పూజ చేసుకోవచ్చు. ఉపవాసమే చేసి పూజ చేయాలని లేదు. నిద్ర రాకుండా ఉండేట్టుగా ఉన్న తేలికైన ఆహారం తీసుకుని చేసుకోవచ్చు, ఏదో ఒకటి తేలిగ్గా. అది పద్ధతి. అయితే అమ్మా మరి జాగరణ విషయం, జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి? జాగరణ అంటే మేలుకుని ఉండడం. మేలుకుని ఉండడం అంటే రాత్రంతా మనం పేకాట ఆడుకుంటూను సినిమాలు చూస్తూను మేలుకుంటే, లేదా ఉందిగా ఫోన్, దాంట్లో సమయం గడిపేస్తే అవుతుందా? కాదు. జాగరణ అంటే భగవత్ చైతన్యమునందు మన అస్తిత్వం మేలుకుని ఉండడం. నేను పూజ చేస్తున్నంతసేపు నేను పూజ చేస్తున్నానన్న భావనతో ఎవరిని పూజ చేస్తున్నానో ఆ దైవం నాకు ఎదురుగా కనపడాలి. శివుడైతే శివుడు, రాముడైతే రాముడు, వినాయకుడైతే వినాయకుడు, ఎవరైతే వాళ్ళు ఎదురుగా ఆ దైవం తనకి కనపడేటట్టు, అంటే కనీసం మనోనేత్రమే ప్రధానం. ఇంట్లో 100 ఫోటోలు పెట్టుకున్నా మనసులో లేకపోయాక ఏం లాభం మరి. కనుక ఆ విధంగా దైవాన్ని తలుచుకుంటూ ఉంటే చాలు. ఓపిక ఉంటే అష్టోత్తరాలు చేయొచ్చు, సహస్రనామాలు చేయొచ్చు, ఇంకా 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 ఎన్నో ఉన్నాయి మనకి మన పద్ధతుల్లో. ఇన్ని రకాలైనటువంటి వాటితోనూ దైవానికి అర్చించుకునేటటువంటి వెసులుబాటు ఉంది. కొంతమంది అమ్మ అంటే జాగరణ చేయాలి డే అంతా, పైగా ఆకలితో ఉండాలి, ఉపవాస దీక్ష చేయాలి, ప్రతి ఏటా చేస్తుంటాం, ఈసారి కూడా చేయాలని కొంచెం పడుకుంటూ ఉంటారు. ఆ డేనంతా ఎలాగో ఒక స్పెండ్ చేయాలి అని చెప్పి ఇంట్లోనే రూమ్ లో ఎక్కడ కదలకుండా అలా పడుకుంటూ ఉంటారు. అలా చేయొచ్చా? శివరాత్రి తెల్లారి నుంచి శివరాత్రి ఘడియలయ్యి మర్నాడు దేవుడికి పూజ అది చేసి మనం ఉపవాసం ఉంటాం కదా, అప్పుడు తిని అతిథులకి పెట్టి అభ్యాగతులకు పెట్టి అప్పుడు తాను తినే వరకు ఆ దీక్షలో ఉన్నట్టే. సో ఆల్మోస్ట్ 24 hours అమ్మా. అయిన తర్వాత ఏమిటంటే జాగరణ అంటే లెక్క ప్రకారం చెప్తున్నా, ఎవరెంతవరకు చేయగలిగితే అంతవరకు చేయొచ్చు. ఇవాళ శివరాత్రి అనుకుంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల దాకా మొత్తం దీక్షగా ఉండడం ఎంతమందికి వీలవుతుంది? చేసే వాళ్ళు ఉన్నారు, కుదరని వాళ్ళు ఉన్నారు. శరీరంలో జవసత్వాలుండి ఫలాంది చేయగలమంటే చెయ్యొచ్చు. నాకు వీలు కాదు, చంటి పిల్లలు ఉన్నారు, పాలిచ్చే తల్లిని అన్నప్పుడు చేయవలసినటువంటి పని లేదు, నమస్కారం సరిపోతుంది. ఇప్పుడు రేపు శివరాత్రి, ఈ రోజు మనల్ని మనం కానీ మన దేవుడి గదిని కానీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? రేపు శివరాత్రి అంటే ఏది చేసినా ముందు రోజు నుంచి మనం కొంచెం నియమంతో ఉండాలని చెప్తాం కదా. ముందు రోజు చక్కగా దేవుడి గది శుభ్రం చేసుకుని, దేవుడి పటాలు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసుకుని ముందు రోజే మనం కూడా అభ్యంగన స్నానం లాంటివి ముందు రోజే చేసి ఆ రోజు మనం కూడా తల మీద నీళ్లు పోసుకోవాలి. శివరాత్రి నాడు తల మీద నీళ్లు పోసుకుని నిన్న సర్దుకున్నటువంటి దేవుళ్ళని చక్కగా పెట్టుకుని చేసుకోవాలి. ముందు రోజు వీలైనంత వరకు బ్రహ్మచర్యం పాటించటం, ఒక పూట భోజనం చేయడం పద్ధతి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.